చూడాల్సి ఉంటుంది. డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ఢిల్లీ బ్లాస్ట్ లో చాలా కీలక సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఉన్న వ్యక్తే సెల్ఫ్ గా కారు డ్రైవ్ చేస్తూ అంతమంది ప్రాణాలు బలిగొన్నాడు. అది డాక్టర్ ఉమర్ ఉన్ నబీ. డాక్టర్, వైద్యుడు ప్రాణాలు కాపాడాల్సింది పోయి ఇంతమంది ప్రాణాలు తీశాడు. తీయడమే కాకుండా అతను ఆ వీడియోలో ఏమంటాడంటే, సూసైడ్ బాంబింగ్ అన్నదాన్ని ఇస్లాంలో మిస్అండర్స్టూడ్ చేసుకుంటున్నారు. వన్ ఆఫ్ ది వెరీ మిస్అండర్స్టూడ్ కాన్సెప్ట్ ఈజ్ వాట్ హ్యాస్ బీన్ లేబుల్డ్ యాజ్ సూసైడ్ బాంబింగ్. ఇట్ ఈస్ ఎ మార్టిర్డోమ్ ఆపరేషన్. అంటే అమరత్వం పొంది చేసే ఆపరేషన్ అట. ఏ మతం ఇట్లా మానవులు మిగతా వాళ్ళని చంపి చేయమని చెప్పిందో అర్థం కాదు. పోనీ ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఏమన్నా ఇస్లాం శత్రువులా, లేకపోతే ఏ మతానికైనా శత్రువులా? దాని చనిపోయింది ఎవరో తెలియదు కదా. నీ మతాన్ని ఉనికికి సరే ఏ మతానికి సంబంధించి వ్యతిరేకంగా చేసిన వాళ్ళకి అసలు కిల్లింగ్, హత్య అన్నది ఎవరు జస్టిఫై చేయరు. బట్ అక్కడ ఆ స్పాట్ లో ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా ఈ ఉగ్రవాదానికి, లేకపోతే ఇస్లాంకి, దీని వ్యతిరేకంగా మాట్లాడారని ఏమైనా ఉందా? సో ఆయన ఇంకా దాన్ని జస్టిఫై కూడా చేస్తున్నాడు. దెర్ ఆర్ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కాంట్రడిక్షన్ దట్ హ్యావ్ బీన్ బ్రాట్ అగేన్స్ట్ ఇట్. మార్టిర్డోమ్ ఆపరేషన్ ఈజ్ వెన్ ఎ పర్సన్ ప్రిజ్యూమ్స్ దట్ హీ ఈస్ గోయింగ్ టు డై ఫర్ ఎ షూర్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. కమిటింగ్ సూసైడ్ ఈజ్ ఎ మేజర్ సిన్ ఇన్ ఇస్లాం. ఇస్లాం ప్రకారం ఆత్మహత్య చేసుకోవడం చాలా పెద్ద తప్పు. కానీ ఓన్లీ సమ్వన్ విత్ Kavarji mentality would support it, and the one who commits suicide will be punished in hell for eternity అని ఇంకొకరు రాశారు. అంటే దాని కామెంట్స్ కూడా ఇస్లాం ప్రకారం ఆత్మహత్య చేసుకోవడం తప్పు, కానీ నేను చేస్తున్న పర్పస్ ఏంటంటే ఆ పర్పస్ ద్వారా నేను అమరత్వం పొందుతా అన్న విధంగా. అంటే ఈ రాడికలిజం అనేది ఎంతవరకు పెరిగింది? దేశం రెండు సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఒక టెర్రరిజం, రెండోది మావోయిస్ట్ రిలేటెడ్. మావోయిస్ట్ రిలేటెడ్ ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చింది. రెండు ఇన్సిడెంట్స్ ఇవాళ ఒకటే రోజు జరిగాయి. మాట్లాడదాం. మనతో పాటు ప్రియా చౌదరి గారు ఉన్నారు, అదేవిధంగా నేషనలిస్ట్ హబ్ సాయి గారు కూడా ఉన్నారు. సో సాయి గారు, వీడియో చూశారు కదా మీరు, ఉమర్ సంబంధించిన వీడియో. అంత రాడికలైజ్ ఎందుకు అయ్యాడంటారు? యాక్చువల్లీ నేను మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, సూసైడ్ బాంబర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచినటువంటి వీడియోని అసలు యాక్చువల్లీ మనం ప్లే చేయలేకపోతున్నాము. బట్ మీరు దాని గురించి ఆయన ఏం మాట్లాడాడో మీరు క్లియర్ గా చెప్పారు. నాకు అనిపిస్తుంది ఏంటంటే అండి, యాక్చువల్లీ ఆయన కరెక్టే మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడేది కరెక్టే, ఆయన దృష్టిలో ఆయన అనుకుంటున్నది కరెక్టే. దాని అనవసరంగా మనము సాఫ్టెన్ చేసి భారతదేశంలో చాలా మంది మాట్లాడుతూ వస్తున్నారు. అక్కడ సమస్య ఉంది. టెర్రరిజానికి లాస్ట్ టైం కూడా ఒకసారి జీలోనే డిస్కషన్ లో నేను చెప్తున్నాను, టెర్రరిజం అంటే ఏదో చదువు లేకపోవడం వల్ల వచ్చింది, టెర్రరిజం అంటే ఏదో పేదరికం వల్ల వస్తుంది, టెర్రరిజం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్ఖాదత్లు ఇట్లాంటి వాళ్ళు ట్వీట్లు చేయడము, రాయడం, ఎట్లా రాసేవాడు బుర్హాన్ వని అనేవాడు టెర్రరిస్ట్ అని రాయకుండా ఓ హెడ్ మాస్టర్ కొడుకు చనిపోయాడని, లేకపోతే రెబెలియన్ అని, లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్ అని ఇట్లాంటి మాటలు వాడుతూ ఉంటారు. మిలిటెంట్ అని, అంతే, టెర్రరిస్ట్ అని వాడరు చాలా వరకు. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియన్ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా కొట్లాడే ఒక విప్లవకారుడు, రెవల్యూషనిస్ట్ అని ఇట్లాంటి పదాలు వాడుతూ ఉంటారు. ఎందుకంటే దాన్ని సాఫ్ట్ తగ్గించడం అనమాట, ఆ తీవ్రతను తగ్గించడం ఒకటి. రెండోది, టెర్రరిజం అనే మాటని పదే పదే ఏదో ఒక అంటే అదంతా కూడా ఇప్పుడు ఇవాళ రీసెంట్ గా ఇప్పుడు మీరు చెప్పిన వెంటనే ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఓవరాల్ గా నేషనల్ మీడియా జీ నుంచి అన్ని ఛానల్లోనూ దీన్ని గురించి చర్చలు మొదలైన తర్వాత కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ ఉమర్ ఉన్ నబీ అనేటోడు ఒక మిస్గైడెడ్ యూత్ అంటాడు. ఎవరో మిస్గైడ్ చేసి అట్లా చేస్తున్నారు అంతే, దాన్ని మిస్గైడెడ్ యూత్ గా మార్చేశాడు అనమాట. సో అంటే ప్రాబ్లం ఏంటంటే ఆ ఉమర్ ఉన్ నబీ అనేటోడు ఎవడైతే ఉన్నాడో వాడు క్లియర్ గానే చెప్పాడు ఇదంతా మీరు అనుకుంటున్నట్టుగా. అందులో మీరు అందరు చూసారా, ఆయన అన్న మాట ఏంటంటే సూసైడ్ బాంబింగ్ ఈజ్ వెరీ మిస్అండర్స్టూడ్. సూసైడ్ బాంబింగ్ అనేది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు మీరు. మిస్అండర్స్టాండ్ ఏం లేదు ఇందులో. మార్టిర్డమ్ ఆపరేషన్ ఇది మనిషి బలిదానం చేసేటువంటి, అల్లా కోసం బలిదానం చేసేటువంటి ఒక బృహత్తరమైన ఆపరేషన్ అని
చాలా గొప్పగా గ్లోరిఫై చేస్తూ అతను తాను చెప్తున్నాడు. ఆయన క్లారిటీ ఉంది. క్లారిటీ లేదు ఎక్కడికనంటే ఇక్కడ భారతదేశంలోని సూడోలకే క్లారిటీ లేదు. నా పాయింట్ అది. సో రెండోది మీరు అన్నారు ఈ ఉమరున్ నబీ ఒక్కడే కాదు, ఉమరున్ నబీతో పాటు ఉన్నటువంటి ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఎవరైతే డాక్టర్లు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళంతా కలిసి ఒక హమాస్ తరహా దాడులు చేయడానికి కుట్ర పన్నారు అనేది ఇప్పుడు రీసెంట్ గా ఇవాళే తెలిసిన విషయం. ఇవాళ ఎన్ఐఏ విచారణలో తేలిన విషయం ఏంటంటే జాసిర్ బిలాల్ వనీ అనేటువంటి అరెస్ట్ చేశారు శ్రీనగర్ లో. సో ఎవరైతే కో కాన్స్పిరేటర్ ఉన్నాడో ఈ ఉమరున్ నబీకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే తెలిసింది ఏంటంటే వెపనైజ్డ్ డ్రోన్స్ తయారు చేయమని అండ్ రాకెట్ లాంచర్స్ తయారు చేయమని అతనికి బాధ్యత అప్పగించాడంట. సో వీళ్ళేంది వెపనైజ్డ్ డ్రోన్స్ తయారు చేసి హమాస్ తరహా దాడులకు తెగబడదామని ప్లాన్ చేశారు. సో దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ ఇన్ దిస్. బుర్హాన్ వనీని హెడ్ మాస్టర్ కొడుకని లేకపోతే రెబేలియన్ అని మిలిటెంట్ అని అట్లా చాలా మంది టెర్రరిస్టులని గ్లోరిఫై చేసే ప్రయత్నం చేశారు. హురియత్ లీడర్లతో చర్చలు జరిపారు. యాసిన్ మలిక్ లాంటి వాడికి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సో ఇక్కడ మన దగ్గర క్లారిటీ లేదు, వాళ్ళ క్లారిటీ ఉంది. అదే విషయం ఉమరున్ నబీ చెప్పాడు. అంతే నా పాయింట్. ఓకే. సో అంటే ఒకటి ఇప్పుడు ఇంత డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు అంటే చంపడాన్ని సమర్థించుకుంటున్నాడు. కానీ ఇప్పుడు చనిపోతుంది తన బాంబ్ బ్లాస్ట్ ద్వారా పోతుంది ఎవరో తెలియదు కదా, టార్గెట్ ఎవరో తెలియదు కదా. అట్లా అమాయకుల ప్రాణాలని తీయమని చెప్పిందా, చెప్తుందా ఏ మతమైనా? సరే ఇప్పుడు చెప్తుందా అని అడిగితే దాంట్లో ఉన్న విషయాలు చదవాల్సి వస్తుంది, చదివితే కష్టం అవుతుంది. సో ఇప్పుడు మరి మళ్ళీ మీకు కూడా ఇబ్బందే. సో ఎందుకు ఆ పాయింట్ లో నేను నిలదలుచుకోలేదు. కానీ బట్ పాయింట్ ఏంటంటే ఇస్లాం కోసమనే మేము యుద్ధం చేస్తున్నామని చాలా క్లియర్ గా టెర్రరిస్టులు ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళ మాటలు కూడా చూస్తే మీరు ఇప్పుడు ముజాహిదీన్ అంటారు. ముజాహిదీన్ అంటే ఎవరు అని అంటే అల్లా సైన్యం, నథింగ్ ఎల్స్. అల్లా కోసం పోరాడే సైన్యం వాళ్ళ దృష్టిలో, వారియర్స్ అని. ఫిదాయిన్ అంటారు, సూసైడ్ బాంబర్ ని ఫిదాయిన్ అంటాడు. అంటే ఏంటంటే అల్లా కోసం బలిదానం ఇచ్చేటువంటి వ్యక్తి. సో అదొక చాలా పుణ్య కార్యంగా భావించేటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. చాలా గొప్ప విషయంగా భావించడం అనమాట. సో బేసికల్లీ మన హిందూ ధర్మంలో ఒక మనిషి ఇంకో మనిషిని హింసిస్తేనో ఇంకో మనిషికి ఇబ్బంది కలిగిస్తేనో ఇంకోటికి ఏమన్నా అయితే మన ఊర్లలో అందరం మనం అనుకుంటాం, మన కుటుంబాల్లో అనుకుంటాం కదా, అది అమ్మో ఎందుకులే అనవసరం నా పిల్లలకు వస్తుంది ఆ ప్రాబ్లమేనో, లేకపోతే నాకు అది మళ్ళీ ఆ కర్మ మనల్ని వెంటాడుతుందనో, ఇట్లాంటి కర్మ సిద్ధాంతం నమ్మినటువంటి సంస్కృతి మనది. ఈ కర్మ సిద్ధాంతం లేదు. నువ్వు ఎంతమందిని చంపితే అంత ఎక్కువ సుఖం వస్తుంది నీకు జన్నత్లో అని చెప్పే దుర్మార్గులు వీళ్ళు. క్లియర్ కదా. సో నువ్వు ఎంత మందిని చంపితే అంత కాఫీర్లను ఎలా చంపుతావో దాన్ని బట్టే నీకు జన్నత్ లో సీట్ ఉంటుంది, జన్నత్ లో నీకు ఖూరే 71 మంది కన్యలు ఉంటారు, ఇవన్నీ చెప్తారు కదా. 72 ఊరే 72 మంది కన్యలు ఉంటారు, ఇవన్నీ ముచ్చట్లు చెప్తారు కదా. సో కసబ్ లాంటోడైనా లేకపోతే ఉమరున్ నబీ డాక్టర్ చదివిన వాడైనా ఏమీ చదువుకొని కసబ్ లాంటోడైనా ఇద్దరిది సేమ్ కాన్సెప్ట్. దేనికోసం చనిపోతున్నారు, దేనికోసం 10 మందిని చంపుతున్నారు అని అంటే ఒకటే కాన్సెప్ట్. దెర్ ఇస్ నో డిస్ప్యూట్ ఇన్ దిస్. ప్రాబ్లం ఏంటంటే దాన్ని అసలు ఆ మూలాల్లోకి వెళ్ళి దాన్ని క్లియర్ చేయాల్సింది. ఇది ఒక నిజంగా సొసైటల్ ఇష్యూ ఇది. సరే ఇందులో చాలా మంది మంచి వాళ్ళు లేరా అంటే ముస్లింస్ లో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఉన్నారు, డౌట్ ఏం లేదు. కానీ వీళ్ళ సంఖ్య ఎక్కువ లేకుండా వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంటేనే ప్రాబ్లం వస్తుంది. ఈ మిస్బ్యాలెన్స్ వల్లనే ఈ సమస్యలంతా. ఈ రోజు నా క్వశ్చన్ ఏంటంటే ఇట్లాంటి ఇష్యూ జరిగినప్పుడు ముల్లాలు మౌల్వీలు మదర్సాల్లో ఉన్నటువంటి ఎవరెవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి అసలు వాళ్ళకి మాకే సంబంధం లేదని వాళ్ళు నిరసన తెలపాలి ఇండియన్ గవర్నమెంట్ కి సపోర్ట్ గా. సో దిస్ ఇస్ ఇప్పుడు మనం అంటారు కదా, ఎక్కడో స్వామీజీ తప్పు చేశాడు అనుకోండి మొత్తం హిందూ సమాజానికి ఆపాదించేస్తారు కదా. ఎక్కడో ఒక చిన్న ఏదన్నా ఇష్యూ జరిగింది అనుకోండి మొత్తం చూసారా హిందువులంతా ఇట్లా చేస్తున్నారు అంటారు కదా. అసలు లేనిపోని 26/11 అటాక్ ని హిందూ టెర్రరిజం అని అటాక్ చేశారు కదా, దానికి ఆపాదించే ప్రయత్నం చేశారు కదా. ఆర్ఎస్ఎస్ కి సాజిష్ అని చెప్పేసి ఆయన ఎవరు మహేష్ భట్ బుకే రిలీజ్ చేశారు కదా, దిగ్విజయ్ సింగ్ వీళ్ళంతా కలిసి. సో ఏమీ లేని దాన్ని హిందూ టెర్రరిజం అని చెప్పడానికి ఏమాత్రం వెనకాడరు. కానీ ఇంకొక వైపు వస్తే మాత్రం టెర్రరిజం కి రిలీజన్ లేదు అని మాట్లాడే డైరెక్ట్ గా ఇస్లామిక్ టెర్రరిజం అంటారు, ఇంకా వేరే మతం లేదు అనడానికి ఏం లేదు. ఇస్లామిక్ టెర్రరిజం. బట్ ఇస్లామిక్ దానిలో రాడికలైజేషన్ ఈ విధంగా ఉంటుందా? చనిపోతూ కూడా దాన్ని జస్టిఫై చేస్తూ మీరందరూ అనుకుంటుంది తప్పు, ఇస్లాంలో మిగతా వాళ్ళు అనుకుంటుంది కూడా తప్పు. కొంత ఇస్లాంలో లిబరల్స్ కూడా ఉంటారు కదా, ఒక 5%, 10%, 20% ఎంతమంది అయినా ఉంటారు కదా లిబరల్స్. ఇది మా మతానికి చెడ్డ పేరు వస్తుందని అనుకునే వాళ్ళు ఉంటారు కదా.
డెఫినెట్లీ అట్లా ఉంటారు. కానీ పాకిస్తాన్ లో ఇష్యూ ఏంటంటే ఇప్పుడు తాలిబాన్లు ఉన్నారు. పాకిస్తాన్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ విపరీతంగా వాళ్ళ మీద అటాక్స్ చేస్తోంది. మీరు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మారణ హోమం జరుగుతోంది అక్కడ, ఒక రకంగా చెప్పాలంటే. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నటువంటి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఏమంటారంటే, అసలు ఈ పాకిస్తాన్ అమలు పరుస్తున్నటువంటి చట్టాలు కావు దేశము, సో షరియా రావాలి, మా తాలిబాన్ చట్టం రావాలనేది వాళ్ళు కొట్లాడేది. ఓకే, ఎట్ ద సేమ్ టైం తాలిబాన్లతో పోల్చుకుంటే ఇప్పుడు మేము అసలైన ముస్లింలని వీళ్ళు అంటారు, సున్నీ ముస్లింలు మేము అసలైన ముస్లింలమని వీళ్ళు చెప్తారు, టేకేదారులం మేమని. అంటే ఈ ఇస్లాం మొత్తానికి టేకేదారులం మేము అని అటు టర్కీ భావిస్తుంది. ఇంకోవైపు సౌదీ ఫ్యాక్షన్ ఒకలాగా బిహేవ్ చేస్తుంది, వహాబీజము ఇవన్నీ మాట్లాడతారు. ఇంకోవైపు సూఫీజం ఉంది, దేవబందీ నుంచే మూలాలు ఉన్నాయి అక్కడ. ఈ రోజు మనం మాట్లాడుతున్న తాలిబాన్లకి టిఎల్పి ఉంది కదా, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టిటిపి, సో దానికి మూలము మన దేవబందీ నుంచే ఉంది. అండ్ ఇదే యూపీ నుంచి ఖొమైనీ ఇరాన్ కి వెళ్ళినటువంటి, ఇరాన్ లో అధికారంలో అక్కడ షా ఆఫ్ ఇరాన్ ని కూలదోసి అక్కడ ముస్లిం రాజ్యాన్ని స్థాపించినటువంటి ఖమైనీ ఉన్నాడు కదా, ఖమైనీ ఫోర్ ఫాదర్స్ మన యూపీ నుంచి వెళ్ళాడు. అలా మనవడే ఖమైనీ అక్కడ ఇస్లామిక్ రాజ్యం తీసుకొచ్చాడు, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ చేశాడు. ఇప్పుడు మీరు అన్నారు కదా మతము అనే కాన్సెప్ట్ లోకి వస్తే ఇందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు కార్గిల్కి వెళ్ళారనుకోండి, షియా పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, అక్కడేమో ఇరాన్ అనుకూలమైన విధానాలు ఉంటాయి, ఖమైనీకి సంబంధించినటువంటి హోర్డింగ్స్ ఉంటాయి. సో వాళ్ళకి షియాలకి సున్నీలకి పడదు, సున్నీలకి పష్తూన్లకి పడదు, పష్తూన్లకి, ఇట్లా రకరకాల తెగలు ఉన్నాయి. బట్ ఓవరాల్ గా ఏంటంటే కాఫిర్ల విషయంలో మాత్రం, వాళ్ళు అనుకుంటున్న కాఫిర్ల విషయం మాత్రం వీళ్ళందరూ ఏకమవుతున్నారు. ఇక్కడ అసలు సమస్య ఉంది. ఓకే 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 ఎస్, మౌనికా శంకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ప్రియా చౌదరి గారు చూసారా వీడియో? చూసాను. సో ఏమనిపించింది దాని తర్వాత? ఎట్లా దీని సొల్యూషన్ ఏంది? ఇంత ఈ విధంగా రాడికలైజ్ అయిపోతే ఒక్కడైనా చాలు, సొల్యూషన్ లక్షల మందిలో ఒక్కడైనా చాలు కదా. సాయి గారు ఒక మంచి మాట అన్నారు, సూసైడ్ బాంబర్ తయారైన తర్వాత. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒక ఆత్మాహుతి దాడి ఒకడు, నేను చచ్చిపోయి ఒక 100 మందిని చంపేందుకైనా రెడీ అనుకున్నప్పుడు సెక్యూరిటీకి ఏ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా పసిగట్టలేవు. ప్రాణాల మీద భయం ఉంటే ఓకే, కానీ ప్రాణాలు తీసుకొని సరే నేను చంపేస్తా అంటే, రాజీవ్ గాంధీ చనిపోయినాడు అట్లే కదా, ఎంత సెక్యూరిటీ తీసుకున్నా సరే. విఐపీల వరకు సెక్యూరిటీ ఉండొచ్చు, కానీ సామాన్య ప్రజలకైతే ఇబ్బంది కదా. ఇప్పుడు దీనికి ఉన్న పేరే తీవ్రవాదం అండి. వాళ్ళ వాదనలో ఉగ్రవాదం, ఇంకా చెప్పాలి ఉగ్రవాదం, ఎక్స్ట్రీమ్ కి ఎక్స్ట్రీమిజం ఉంటుంది. సో ఇప్పుడు దాంట్లో మనం క్లియర్ గా అందరం విన్నామో చేశాము. సాయి గారు ఒక మంచి విషయం అన్నారు, ఏంటి అనంటే ఈ రోజు అతను మాట్లాడింది ఏదైతే ఉందో దానికి అసలు ఈ ఉగ్రవాదానికి మాకు సంబంధం లేదు, మేము విభేదిస్తున్నాము అని ఈ ముల్లాలు గాని మౌలీలు గాని ఇంతవరకు రోడ్డు మీదకి వచ్చి ఏమైనా ఖండించారా? అతని చర్యను గాని అతని దీన్ని గాని, ఈ రోజు వరకు ఇన్ని ఉగ్రదాడులు జరిగినాయి, ఇన్ని ప్రాణాలు పోయినాయి, ఇంత తతంగం జరుగుతున్నా కూడా మనం రోజు పొద్దున్న లేస్తే న్యూస్లు చూస్తున్నాం. ఎవరినైనా సరే ఇంటర్వ్యూ అడిగితే మాత్రం, ముస్లింని అడిగితే తనకేమి తెలియనట్టు ఒక ముస్లిం అయితే అక్కడ నిలబడి అదేంటి గేమ్స్ ఆడుకుంటున్నాడు, ఇంటర్వ్యూ చేస్తుంటే, విలేకరు ఇంటర్వ్యూ చేస్తుంది. ఇంకొకళ్ళు అడిగితేనేమో కొట్టారు ఈ విలేకరిని, మమ్మల్ని ఆ క్వశ్చన్ చేస్తావా? ఇలా ఎవ్వరు నోరు విప్పకుండా ఆయన అన్నారు. కాఫీర్ అనే విషయానికి వచ్చేసరికి మొత్తం అందరూ ఒకటవుతున్నారు. ఈ విషయంలో మాత్రం ఇది నిజంగా చెప్పాలంటే అసలు దీన్ని ఉపేక్షించేటటువంటి విషయం అయితే మాత్రం కాదు. ఇంకొక చిన్న విషయం నేను చెప్తున్నాను వారు అడిగిన దానికి. ఇప్పుడు ముల్లాలు మౌలీలు బయటికి రాలేదు, కానీ మనలో ఉన్నటువంటి వాళ్లే వీళ్ళని సమర్థించేటటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? ఇక్కడ మాట్లాడుతుంటే ఉగ్రదాడి జరిగింది, ఇంతమంది ప్రాణాలు పోయినాయి, ఇది మానవత్వం కాదని మాట్లాడడం మానేసి ఇది భద్రతా వైఫల్యం కాదా అని స్పీచ్లు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు? అలాగే దేశంలో 20% ఎవరైతే ఉన్నారో ఆ 20% జాతిని వర్గాన్ని విభేదించి మనం రాజ్యాన్ని మాత్రం స్థాపించలేము, ఒక దేశాభ్యుదయాన్ని అయితే ముందుకు తీసుకెళ్లలేము అని చెప్పి మాట్లాడేటటువంటి ఇదే హిందూ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు మాట్లాడడం లేదా? ఇలాంటి భిన్నమైనటువంటి స్వరాలు హిందువులకు వ్యతిరేకంగా మన వాళ్ళు వినిపిస్తున్నారు. అరే ఈ చర్యలకు వ్యతిరేకంగా ఖండించే వాళ్ళు ఈ దేశంలో లేరు. సో ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి చెప్పండి ఒకసారి.
ఈ విషయాలన్నింటినీ మనం పరిశీలిస్తే ఖండించవలసిన ఎవరైతే చేశారో ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఖండించరు. మన వర్గానికి సంబంధించిన వాళ్ళేమో వాళ్ళు లేకపోతే ఎలాగా, వాళ్ళు ఉండబట్టే దేశాభ్యుదయం అని మాట్లాడేటటువంటి ప్రజాప్రతినిధులు ఉంటే. నేనంటే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఏంటంటే, ఇప్పుడు ఇండోనేషియా తర్వాత హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ప్రపంచంలో భారతదేశం కదా. సో ఇప్పుడు అందరినీ కలిసి సహజీవనం చేయాల్సిందే, వేరే మార్గం లేదు. దానిలో ఉన్న లిబరల్స్, నా ఉద్దేశం ఏంటంటే దానిలో ఉన్న లిబరల్స్ ఎవరైతే ఉన్నారో, సరే ఎవరి మతం మీద వాళ్ళ గౌరవం ఉంటుంది, లిబరల్స్ ముందుకు వచ్చి రాడికలైజేషన్ తప్పుబట్టి ఇవాళ ఈ స్టేట్మెంట్ ను నాకు చూసిన తర్వాత అనిపించింది ఖండించాలి. జమాతే ఇస్లామీ హింద్ గాని లేకపోతే మజ్లిస్ గాని మా మతం ఇలా చెప్పలేదు, ఒకవేళ నిజంగా చెప్పినా సరే, నిజంగా చెప్పలేదని అంటారు కదా, నిజంగా చెప్పినా సరే, ఎందుకంటే ఇప్పుడు రకరకాల మత గ్రంథాల్లో రకరకాల తప్పులు వెతుకుతున్నారు అన్ని గ్రంథాల్లో కూడా కదా. ఎందుకంటే అవి రాసినవి ఆ కాంటెక్స్ట్ లో 5వ సెంచరీలో 6వ సెంచరీలోనో 7వ సెంచరీలోనో ప్రతి మత గ్రంథాల్లో కూడా ఏదో తప్పులు వెతుకుతున్నప్పుడు ఆ రాసిన కాంటెక్స్ట్ అయినప్పుడు సరే దాన్ని తప్పుడు అన్వయం కూడా అని కూడా చెప్తుంటారు. అట్లీస్ట్ ఆ తప్పుడు అన్వయం అని స్టేట్మెంట్ వచ్చినా చాలు, ఇంకా రాడికలైజ్ కాకుండా, ఇంకా చాలా ప్రాణాలు పోకుండా. ఇంత తెగించిన తర్వాత భద్రతా వైఫల్యం అది ఇదంటే ఏ భద్రత ఏం చేశారు? వాడు ప్రాణాన్ని సూసైడ్ బాంబర్, నేను చచ్చిపోతా 100 మందిని చంపుతా అన్న తర్వాత ఎవరు దేన్ని రక్షించలేరు. సూసైడ్ ఇంకా వాడు చచ్చిపోతే 100 మందిని చంపుతానని వీడియో పెట్టాడండి. పోలీసులను 5 నిమిషాలు పక్క నుంచోమనండి, 15 మినిట్ మేమేంటో చూపిస్తామని. ఇక్కడ మన మధ్య ఉన్న వాళ్ళు మాట్లాడితేనే కనీసం మన హిందువులు కూడా కనీసం ఇది ఏంటి అని ప్రశ్నించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మళ్ళీ పైగా వాళ్ళ తరపు వకాలత్తు పుచ్చుకున్నటువంటి మన హిందూ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొని వచ్చినటువంటి క్షణాలు మనం చూస్తూ, అరే గొంగళ్ళలో అన్నం తింటూ వెంట్రుకలు వస్తున్నాయని బాధపడుతున్నట్టు ఉంది భరత్ గారు మనం మాట్లాడుకునేది ఈరోజు. ఆయన అన్నట్టుగా కాఫిర్ అనేటటువంటి పదానికి ఈ రోజు అర్థం ఏంటంటే, ఇప్పుడు కాఫిర్లు అనేటటువంటి వాళ్ళు హిందువులు కనిపిస్తారేమో కానీ రేపొద్దున ఆయన విభిన్నమైనటువంటి షియాలు కానివ్వండి, సున్నీ కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి, ఇక్కడ అయిపోయిన తర్వాత టార్గెట్ వాళ్ళలో వాళ్ళకే ఉంటాయి, వాళ్లే కాఫిర్లు అవుతారు, ఒకళ్ళకొకళ్ళు కాఫిర్లు అవుతారు. ఈ తీవ్రవాదానికి ఇక్కడ మనతోటి ఒక్కటే విభేదం అనేది లేదు. ఫస్ట్ ఇక్కడ భారతదేశాన్ని ఆక్యుపై చేసుకోవాలి, దీన్ని ఇస్లామిక్ రాజ్యంగా చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి స్థితి కానీ మరి ఏ దేశంలోనూ లేదు. కాబట్టి ఇది ఒక భాండాగారము. దీన్ని ఫస్ట్ ఇది టార్గెట్. ఇది అయిన తర్వాత మిగిలిన తర్వాత ఆయన అన్నట్టుగా ఒక కంట్రీకి ఒక మతానికి ఆ మతంలోనే ఉన్నటువంటి విభిన్నమైనటువంటి మార్గాలు, విభిన్నమైనటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఒకరికొకరు రేపొద్దున కాఫీర్లు అవుతారు. ఇది మాత్రం వాస్తవం. ఓకే, మౌనికా శంకర్ గారు. జీ నమస్తే అండి. నమస్తే జీ. సో మీరు చూశారు, ఉమర్ సంబంధించిన వీడియో వస్తుంది. ఇంకా చాలా డ్రోన్ అటాక్స్ కూడా ప్లాన్ చేసినట్టుగా సమాచారం వస్తుంది కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీస్ నుంచి. జీ మామూలుగా మనుషులకు మనకి ఎవరికైనా కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయండి. లైక్ ప్రొఫెషనల్ గా ఇది అవ్వాలి అని, లేదా డబ్బు సంపాదించాలని, లేదా ప్రేమ పెళ్లి చేసుకోవాలని, ఇట్లాంటి ఫ్యాంటసీస్ ఉంటాయి అన్నమాట మనుషులకు. అయితే ఈ మతానికి ఫ్యాంటసీ ఏంటంటే చచ్చిపోవడం అనేది ఒక ఫ్యాంటసీ వీళ్ళకు. అది చంపి చచ్చిపోయినా లేదా చావులో వీళ్ళు కూడా చచ్చిపోయినా వీళ్ళు పెద్ద ఫీల్ కారనమాట. అంటే ఒక బాంబ్ బ్లాస్ట్ ఒకటి చేసిండు అనుకోండి, ఇప్పుడు మొహమ్మద్ ఉమర్ అనేటోడు చేసిండు. ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు అందులో రామ్ ప్రసాద్, శ్యామ్ ప్రసాద్ తో పాటు ఇంకొక అబ్దుల్లా కూడా ఉంటే, ఆ చనిపోయిన అబ్దుల్లా ఫ్యామిలీ కూడా దాన్ని ఒక ఫ్యాంటసీగా తీసుకొని జన్నత్కి వెళ్ళిపోయాను అనుకుంటారు. సో డెత్ ఫ్యాంటసీ అనేది ఈ ప్రపంచంలో ఏ మత సిద్ధాంతంలో లేదు, కానీ ఈ మత సిద్ధాంతంలో ఉన్నది. అందుకే వీళ్ళు టెర్రరిస్టులు అవ్వడానికి ఉత్సాహంగా ఉంటారు అనమాట. చిన్నప్పటి నుంచి వెళ్ళి కూడా మనం చావుని గొప్పగా స్వీకరించాలి. చావుని అంటే బ్రతకడం వీళ్ళకు ఫ్యాంటసీ కాదు, చావడం వీళ్ళకు ఫ్యాంటసీ అనమాట. ఎట్లా చేస్తున్నాం అండ్ అది కూడా ఒక కాఫీల్లో చావడం కానీ, కాఫీలను చంపుతూ చావడం కానీ, లేదంటే ఏదన్నా ఇట్లాంటి వాళ్ళ మతానికి అనుగుణంగా వ్యాప్తి చెందు పరుస్తూ చావడం కానీ ఈ ఫ్యాంటసీస్ లో ఉంటారు. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే, ఈ ఎడారి మతాలకు సింగిల్ లైఫ్ ఉంటది. పునర్జన్మ అనే కాన్సెప్ట్ ఉండకపోవడం వల్ల వీళ్ళు ఏమనుకుంటారంటే పునర్జన్మ లేదు, పైగా ఆ మతాన్ని స్వీకరించినంత మాత్రాన్నే వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు.
కాబట్టి ఇక్కడ ఎన్ని చేసినా కూడా తప్పు లేదు. సో దీని వల్ల ఏమైపోతుంది అంటే పాప భీతి అనేది ఉండదు అనమాట. అంటే ఏదైనా చేయడం వల్ల నాకు ఈ ఉసురు తగులుతుంది, వాళ్ళ ఉసురు నేను ఎందుకు పోసుకోవాలి అని అనే ఆలోచన ఉండదు. కాబట్టి ఉసురుకు సంబంధమే లేదు. ఎంత డిస్ట్రక్షన్ చేసినా కూడా వాళ్ళకు ఆ డెత్ ఫ్యాంటసీ ఉంది. నెక్స్ట్ చచ్చిపోయిన తర్వాత స్వర్గము, వాళ్ళ కన్యలు, ఆ మత ఫ్యాంటసీ ఉంది. అది ఆఫ్టర్ డెత్ ఫ్యాంటసీ ఉంది, ఆఫ్టర్ లైఫ్ ఫ్యాంటసీ ఉంది. కాబట్టి డెత్ ఫ్యాంటసీ, ఆఫ్టర్ లైఫ్ ఫ్యాంటసీ రెండింటిని కలుపుకొని వాళ్ళు ఇక్కడ ఎంత డిస్ట్రక్షన్ చేసినా కూడా దానికి సంబంధించిన పాపభీతి ఉండదు. ఈ కాంటెక్స్ట్ లో చదువుకు సంబంధం లేదు. అందుకే మనం డాక్టర్లు ఇప్పుడు టెర్రరిస్ట్లు అవుతుంది చూసినాం. వీళ్ళ నెట్వర్క్ ని మనం బ్రేక్ చేయగలిగినాం. ఆ ఢిల్లీలో చనిపోయిన వాళ్ళందరూ మనందరినీ కాపాడినండి. వాళ్ళందరూ మన కోసం మనకు మెసేజ్ ఇచ్చి మనల్ని అలర్ట్ గా ఉండమని వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసినట్టుగానే అనుకోవాలి మనం. వాళ్ళందరూ మన కోసం వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేసి మనల్ని అలర్ట్ గా, అవేక్ గా వీళ్ళ నిజస్వరూపాన్ని తెలుసుకునేలాగా చేసిండ్రు అనేది నా ఒపీనియన్. ఓకే ఓకే భరత్ గారు. సో సాయి గారు, ఇంకా కొన్ని విషయాలు. December 6th బ్లాక్ డే రోజు డ్రోన్ అటాక్స్ అసలు టార్గెట్. ఇప్పుడు సరే భద్రతా వైఫల్యం అది ఇది అనొచ్చు, కానీ ఒకటి జరిగింది, కానీ ఇంకా చాలా ప్లాన్ చేశారు. 2900 కిలోల పేలుడు పదార్థాలు పట్టుకోకపోయి ఉంటే, అవన్నీ జరుగుంటే చాలా పెద్ద నష్టం జరుగుండేది. చాలా 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 పెద్ద నష్టం జరుగుండేది. ఇవాళ ఒక కీలకమైన విషయాన్ని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు సార్. ఇందాక నేను జస్ట్ స్టార్ట్ చేసి కొంత చెప్పాను, బట్ అది నిజంగా దాంట్లో లోతుల్లోకి వెళితే ఇదే ఈ ఉమరు నబీకి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఉమరు నబీ ఇంకొకరిని తయారు చేశాడు. ఆ కో కాన్స్పిరేటర్ ఉన్నాడు, జసీర్ బిలాల్ వనీ అని. శ్రీనగర్ లో అతను అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేస్తే అక్కడ తేలింది ఏంటంటే అతని దగ్గర చాలా వరకు ఇన్ఫర్మేషన్ ని లాగారు మన ఎన్ఐఏ అధికారులు. ఆ విచారణలో తేలిన విషయం ఏంటంటే వీళ్ళు మాడిఫైడ్ డ్రోన్స్ తయారు చేయమని అతనికి బాధ్యత ఇచ్చాడట ఉమరు నబీ. మాడిఫైడ్ డ్రోన్స్ తయారు చేయమని, డ్రోన్స్ మాత్రమే కాదు రాకెట్ బేస్డ్ ఎక్స్ప్లోజివ్స్ తయారు చేయాలని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇదేంటంటే ఇందులో ఒక కీలకమైన నెక్సెస్ కనిపించింది ఏంటంటే మొన్నటి నుంచి ఈ విచారణలో తేలుతున్న వాటిల్లో ఒకటి, టర్కీలో ఉన్నటువంటి ఒక హ్యాండ్లరే సూత్రధారి అన్నమాట ఈ మొత్తానికి, ఈ టెర్రర్ మాడ్యూల్ కి. ఇప్పుడు మీరన్నా December 6th రోజు బ్లాస్ట్ చేయాలన్నా, లేకపోతే ఇక్కడ వరుస పేలుడు నిర్వహించడానికి ప్లాన్ చేశారు. అండ్ రెడ్ ఫోర్ట్ మీద రెక్కీ చేశారు. ఎట్ ద సేమ్ టైం మన అయోధ్యలో కూడా దాడి చేయడానికి ప్లాన్ చేశారు. అండ్ మన నైవేద్యం ప్రసాదాల్లో విషయం కలపడానికి ఒక రైజిన్ కి సంబంధించినటువంటి ఒక మాడ్యూల్ ని బస్ చేశారు మన అధికారులు. సో ఇవన్నీ చూస్తే ఒకదానికి లింక్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా మీరు ఇందాక చెప్పినటువంటి ఈ పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్న 2500 కిలోల పేలుడు పదార్థాలు, అటు అమ్మోనియం నైట్రేట్, ఇవన్నింటినీ ఒక దగ్గర ఉంచి అల్ఫలా యూనివర్సిటీ కేంద్రంగా కుట్ర చేసి అందులో 2 రూములు తీసుకొని ఉండి ఇవన్నీ ఒకవైపు ఉంటే, వీటికంటే భయానకమైనటువంటి వాస్తవాలు ఇప్పుడు కనబడుతున్నాయి. ఏంటంటే వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తే గాజా స్ట్రిప్ ఖాళీ అయిపోతుంది ఆల్మోస్ట్. గాజా స్ట్రిప్ లో హమాస్ ఉగ్రవాదులు ఎప్పుడైతే 2023 October 7th దాడులు చేశారు ఇజ్రాయెల్ పైన దాడులు, డ్రోన్ అటాక్స్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయలీ పౌరుల్ని తీసుకెళ్లి వాళ్ళు బందీలుగా పెట్టుకుని చాలా కాలం పాటు ఆ బందీలుగా పెట్టుకుని ఇజ్రాయెల్ ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇజ్రాయెల్ మాట వినలేదు, పూర్తిగా గాజా స్ట్రిప్ ని మొత్తం ధ్వంసం చేసింది. ఆల్మోస్ట్ ఒక విధ్వంసం జరిగింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏంటి, ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ వీళ్ళు ఒక పీస్ ఒప్పందం తీసుకొచ్చారు, శాంతి ఒప్పందం తీసుకొచ్చారు. 21 పాయింట్ ఫార్ములా అని చెప్పి తీసుకొచ్చి ఒక శాంతి ఒప్పందం తీసుకొచ్చారు. కానీ ఇందులో జరుగుతున్న ఇంకో విషయం ఏంటంటే హమాస్ కి సంబంధించినటువంటి కీలకమైన నాయకులు అందరూ కూడా ఇప్పుడు పాకిస్తాన్ ని కేంద్రంగా చేసుకుని ఈ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు అని ఇప్పుడు ఈ రోజు ఇంటెలిజెన్స్ నివేదికల్లో వాళ్ళ విచారణలో తేలినట్టుగా తెలుస్తోంది. అండ్ మొన్న మన జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు, భారత ఆర్మీ చీఫ్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. హమాస్ తరహా దాడులు ఇక్కడ జరిగే అవకాశం ఉందన్నట్టుగా ఒక హింట్ ఇచ్చారు. హమాస్, లష్కరే తైబా, టీఆర్ఎఫ్ ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా మన పైన అటాక్ చేయబోతున్నాయని జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు అన్నారు. సేమ్ పహల్గామ్ దాడి కూడా హమాస్ కి లింక్ అయి ఉందని మొన్ననే తెలుతోంది. హమాస్ మోడస్ ఆపరెండి వాళ్ళు ఎలాగైతే అటాక్ చేస్తారో, అంటే మనిషి మతం అడిగి వాడిని చంపడం, మతం అడిగి అతన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటారనమాట హమాస్ టెర్రరిస్టులు. ముఖ్యంగా వెస్ట్ ఏషియాలో, మిడిల్ ఈస్ట్ అని చెప్పబడే వెస్ట్ ఏషియాలో జరిగే మారణహోమం అంతా కూడా మనుషుల్ని గుర్తించి కూర్చునబెట్టి వాళ్ళని చంపడం.
ఆ చంపిన వీడియోలు తీసి బహిర్గతం చేయడం, అందరికి ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయడం, సో దట్ ఎక్కువ మందిని రిక్రూట్ చేయడానికి వీలుగా. సో అట్లా పహల్గామ్ లో జరిగినటువంటి అటాక్ కి హమాస్ తరహా దాడులు అనే ఇంటెలిజెన్స్ వర్గాలు ఆల్రెడీ ధృవీకరించాయి. ఇంకో కీలకమైన విషయం ఏంటంటే ఫిబ్రవరి నెలలో పాకిస్తాన్ ఆక్రమిత భారత భూభాగంలోకి హమాస్ ఉగ్రవాదులు వచ్చి ఒక కశ్మీర్ సాలిడారిటీ మీటింగ్ లో పాల్గొన్నారు, కశ్మీర్ సంఘీభావ సమావేశంలో పాల్గొన్నారు ఫిబ్రవరి 5న POJKలో. ఆ తర్వాత మనము ఆపరేషన్ సింధూర్ లో చంపినటువంటి బహావల్పూర్ లోని మా ఏదైతే జైషే మహమ్మద్ టెర్రర్ స్థావరం ఉందో అక్కడికి హమాస్ టీం వచ్చింది, అక్కడ ఉన్నారు. సో అంటే పాకిస్తాన్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ హబ్ ఫర్ హమాస్. గాజాని ఖాళీ చేసి మిడిల్ ఈస్ట్ లో శాంతిని నెలకొల్పి భారతదేశంలో అశాంతిని రేకెత్తించే ఒక కుట్ర పెద్ద ఎత్తున జరుగుతోంది. సో ఇంత సీరియస్ ఇష్యూ జరుగుతోంది. ఇందాక నేను ఫస్ట్ ఓపెనింగ్ రిమార్క్స్ నేను ఎందుకు మన దేశంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడింది, ఇందాక ప్యానలిస్ట్ ప్రియా గారు కూడా వారు కూడా అన్నారు ఇదే మాట. సో ఈ దేశంలో ఇప్పుడు ఎందుకంటే హమాస్ తరహా దాడులు చేయాలని టెర్రరిస్టులు అనుకుంటున్నప్పుడు ఇజ్రాయెల్ తరహా విధానాలు భారత్ అవలంబించాలి. ఇజ్రాయెల్ తరహా విధానాలు అవలంబించాలంటే కేవలం మొసాద్ లాగా రా బిహేవ్ చేయడమో ఇంకోటో కాదు. అందుకే నేను ఇక్కడ వెనకాల 2 బుక్స్ కూడా అవే పెట్టాను, రా అండ్ మొసాద్ కి సంబంధించి. సో మొసాద్ బాటలో రా ప్రయాణించాలి, అది వాళ్ళు చూసుకుంటారు. సమస్య ఏంటంటే మన దగ్గర ఉన్న విపక్షాలతో సమస్య. ఇజ్రాయెల్లో ఏ విపక్షం ఎవరున్నా సరే ఆ స్టేట్ పాలసీ ఒకటే ఉంటది టెర్రరిజం విషయంలో. మన దగ్గర సమస్య ఏంటంటే మన దగ్గర స్టేట్ పాలసీ ఒకటి ఉంటది, దాన్ని పూర్తిగా వ్యతిరేకించడమే పాలసీగా పెట్టుకుంటాయి ప్రతిపక్షాలు. ఇక్కడ సమస్య వస్తుంది, వాళ్ళు హమాస్ తరహా దాడులు చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ తరహా బిహేవియర్ లోకి భారతదేశం వెళ్ళాలి అనేది నా అభిప్రాయం. సో ఓవరాల్ గా నేను చాలా విషయాలు నేను మీ ముందుకు తీసుకొచ్చాను, బికాస్ ఈ మాధ్యమం ద్వారా ఎక్కువ మందికి తెలియాలి హమాస్ కి సంబంధించినటువంటి అటాక్స్ ఏంటి ఇవేంటి అనే ఉద్దేశంతో. సో మీరు అడిగిన ప్రశ్నలో నాకు అనిపించింది ఏంటంటే ఈ తరహా దాడులు కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటాయి. ఈ కంటిన్యూస్ గా జరిగే క్రమంలో 10 years గ్యాప్ వచ్చింది మనకు, అంటే అవుట్ ఆఫ్ కాశ్మీర్ కాకుండా మిగతా ప్లేస్ లో సార్ 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. 2014 తర్వాత కశ్మీర్ బయట ఇటువంటి దాడులు జరగలేదు. సరే రామేశ్వరం కేఫ్, చెన్నై, సరే బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ అనుకుందాం, బట్ ఇంత మేజర్ అటాక్ జరగలేదు. ఇప్పుడు ఎందుకు ఈ విధంగా బరి తెగించారంటారు? అంటే వాళ్ళు ఇప్పుడు ఇక డెస్పరేషన్ లో ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక డెస్పరేషన్. ఇప్పుడు పాకిస్తాన్ ఎలాగైనా సరే భారత్ విషయంలో అంటే వాళ్ళు యాక్చువల్ ఇంకోటి 2-3 కారణాలు ఉన్నాయి భరత్ గారు ఇందులో. ఒకటి, పాకిస్తాన్ అక్కడ చాలా సమస్యలతో సతమతం అవుతోంది. నిజానికి అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో గొడవలు ఉన్నాయి, బలూచిస్తాన్ లో గొడవలు ఉన్నాయి, అటు తాలిబాన్ ప్రభుత్వం ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ తోటి బార్డర్ లో డిస్ప్యూట్ ఉంది, పాకిస్తాన్ లోనే ఆర్థిక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నారు. ఇట్లాంటి టైంలో వాళ్ళకు ఆ దేశం యునైట్ కావాలండి. వాళ్ళు పాకిస్తాన్ ఏర్పడ్డదే భారతదేశపు వ్యతిరేకత పైన. మీకు మనకు అందులో డిస్ప్యూట్ అక్కర్లేదు. దేశ విభజన జరిగిన రోజు నుంచి కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా భారతదేశం పట్ల వ్యతిరేకతను బేస్ చేసుకునే పాకిస్తాన్ నడుస్తూ ఉంటది. ఎవరు వచ్చినా సరే. ఇప్పుడు మీరు అక్కడ ఆర్మీ కూల్ జరిగాయి. ఇప్పుడు జుల్ఫికర్ అలీ భుట్టో ఉండే ప్రధానిగా, ఆయన్ని దింపేసి మన సరైన గుర్తున్నట్టు యాహ్యా ఖాన్ ను దింపి భుట్టో వచ్చారు. సేమ్ డెమోక్రటిక్ ఎలక్టెడ్ గవర్నమెంట్ అయినా లేకపోతే ఎలక్టెడ్ గవర్నమెంట్ కాకుండా ఆర్మీ అధికారంలో ఉన్న ముషరఫ్ అయినా నవాజ్ షరీఫ్ అయినా ఒకే ఒక నినాదం ఉంటుంది, భారత్ పట్ల వ్యతిరేకత, నో డౌట్ అబౌట్ ఇట్. సో అక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఆర్మీకి వాళ్ళ నెక్సెస్ కూడా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే హమాస్ తీవ్రవాదులు కానీ వీళ్ళందరికీ తీవ్రవాద స్థావరం, ఉగ్రవాదులందరికీ స్థావరంగా దాన్ని చేసుకుంటూ ఉంటేనే వాళ్ళ బిజినెస్ నడుస్తుంది. పాకిస్తాన్ కి ఏంటంటే మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళు ఎప్పుడు చెప్పేది ఇదే, వెస్టర్న్ కంట్రీస్ ని భయపెట్టేది ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఒకవేళ మాకు మీరు సపోర్ట్ చేయలేదనుకోండి, మా ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేయలేదనుకోండి, ఈ న్యూక్లియర్ వెపన్స్ టెర్రరిస్ట్ల చేతులకు వెళ్తాయి, మీ ఇష్టం. సో ఏం చేస్తాయి వెస్టర్న్ కంట్రీస్ ఇవందరూ ఏం చేస్తారంటే పాకిస్తాన్ లో ఎక్కడ ఈ ఉగ్రవాదులు ఇవన్నీ చేస్తారు అని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికీ ఫండ్స్ ఇస్తూ, సో మీరు మా వైపు రాకండి రా బాబు, మీరు ఎటన్నా వెళ్ళండి అనేది వెస్టర్న్ కంట్రీస్ పెట్టుకున్న లెక్క. సో సిఐఏ గానీ లేకపోతే ఈ MI6 గానీ వీళ్ళందరూ ఏం చేస్తారు, వెస్టర్న్ కంట్రీస్ వీళ్ళు పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ స్థావరాలు ఉంటే ఇట్స్ ఓకే మా వైపు రాకండి. ఎప్పుడైతే ట్విన్ టవర్స్ మీద దాడి జరిగిందో అప్పుడే ఈ అల్ ఖైదా మీద వీళ్ళు దాడులు చేయడానికి యుఎస్ వచ్చింది, కానీ నిజానికి రాలేదు ఎప్పుడు కూడా. అసలు టెర్రరిస్ట్లను తయారు చేసింది అమెరికా కదా, ఫండ్ చేసింది అమెరికా కదా. సో వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ల మధ్య భారతదేశమే ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఒక బ్యాటిల్ గ్రౌండ్. సో భారత్ ని బ్యాటిల్ గ్రౌండ్ గా మార్చాలి అని అంటే అనేక ప్రయత్నాలు జరుగుతుంటాయి. అందులో ఢిల్లీ ఇస్ అ మెసేజ్. ఢిల్లీ కంటే పెద్ద దాడులు జరగాల్సింది ఉండే,
కానీ అవన్నిటిని మనం ఆపగలిగాం. ఇప్పుడు ఈ ఉమరున్ నబీ కూడా దీంట్లో చెప్తున్నది ఏంటంటే, ఉమరున్ నబీ వీళ్ళందరూ మీరు అన్నట్టుగా December 6th రోజున ఒక పెద్ద బ్లాస్ట్లకి ప్లాన్ చేశారు అన్నది కరెక్ట్. కానీ అవన్నీ సడన్ గా దొరికిపోయినాయి. ఒక వారం రోజుల వ్యవధిలోనే అన్ని ప్రాంతాల్లో దాడులు చేశారు, తనిఖీలు చేశారు, అన్నింటినీ ఫ్రీజ్ చేశారు, అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు, ఇవన్నీ చేశారు. ఈ టైంలో ఒక 2 రోజులు ఆల్మోస్ట్ 148 hours వరకు ఈ ఉమరున్ నబీ అనేటోడు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడు. అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి ఇంకా ఏం చేయాలో ఇప్పుడు ఎట్లాగో ఆయన చెప్పిన వీడియోలో ఉంది, సూసైడ్ బాంబర్ అనేటోడు మార్టిర్డమ్ ఆపరేషన్ అని. సో మార్టిర్డమ్ ఆపరేషన్ చేసే పోవాలి, ఎట్లా కూడా దొరుకుతాడని తెలుసు. సో దొరికే ముందే 10 మందిని చంపించేస్తానని అనుకున్నాడు. భారీ ప్లాన్ కాస్త ఒక చిన్న ప్లాన్ అటాక్ గా మారింది. ఢిల్లీలో ఈ బ్లాస్ట్ చేసి మిగతా వాళ్ళకి కూడా తెలుసా ఇప్పుడు దొరకబట్టడం వాళ్ళు హైదరాబాద్ డాక్టర్ లేకపోతే మిగతా వాళ్ళకి కూడా వాళ్ళు ఎందుకు అనుకోలేదు, ఇతను ఎందుకు అనుకున్నాడు అట్లా? వాళ్ళు దొరికారు కదా, దొరకని వాడు అనుకుంటాడు. ఇప్పుడు గొడవ అంతే, దొరికిన వాడు ఇప్పుడు ఉమరున్ నబీ అసలు కీలకమైన వ్యక్తి. ఉమరున్ నబీయే టర్కీకి వెళ్ళాడు, టర్కీలో వెళ్ళింది ఉమరున్ నబీయే. టర్కీలో సూత్ర అక్కుసా అనేది సంథింగ్ కోడ్ నేమ్ ఉంది, వాళ్ళతో డీల్ చేశాడని. సో ఉమరున్ నబీయే ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా ఒక ఉమెన్ డాక్టర్ ను వాళ్ళు అరెస్ట్ చేశారు. అల్ఫలా యూనివర్సిటీలో ఫస్ట్ జాయిన్ అయింది ఉమరున్ నబీ. ఉమరున్ నబీ తర్వాత ముజమ్మిల్ జాయిన్ అయ్యాడు 6 నెలలకి. ఓకే, వీళ్ళు జాయిన్ అయిన తర్వాత ఆ ఉమెన్ డాక్టర్ ని వీళ్ళందరినీ మెల్లిగా ఇటువైపు తిప్పుతున్నారు. సో సేమ్ ఉమరున్ నబీ ఈ నేను ఇందాక చెప్పిన బిలాల్ వనీని మైండ్ వాష్ చేసింది ఇదే ఉమరున్ నబీ. సో కీలకమైనటువంటి వ్యక్తి వీడే. కాకపోతే వీళ్ళ మైండ్ సెట్ ఏంటి అని అంటే, ఇప్పుడు నేను దొరకడం కంటే నేను ఫస్ట్ ఒక పెద్ద అటాక్ చేసి పోవాలి అని. సో ఆ క్రమంలోనే ఒక 3 గంటలు మీరు అక్కడే మన ఢిల్లీలోని ఒక మస్జిద్ దగ్గర 3 గంటలు పార్కింగ్ లో ఈ కార్ను పెట్టుకున్నాడు సూసైడ్ అటాక్ కి ముందు. అంటే 3 o'clock ఢిల్లీకి రీచ్ అయ్యి మసీద్ లో కారు పెట్టుకుని 6:50కి బ్లాస్ట్ చేశాడు. 3 hours అక్కడే ఉంది కార్ పార్కింగ్ లాట్ లో, మస్జిద్ దగ్గర పార్కింగ్ లాట్ లోనే ఉంది కార్. సో అంటే మీరు ఇందాక అడిగిన ఢిల్లీ ఈజ్ అ మెసేజ్ సార్, నథింగ్ ఎల్స్. ఢిల్లీ అనేది ఒక మెసేజ్ 100%. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్ గా, నాకు ఇది కోఇన్సిడెన్సా లేకపోతే వాళ్ళకి కావాలని చేశాడు నాకు తెలియదు కానీ, కరెక్ట్ గా మనం May 10th రోజు సీజ్ ఫైర్ ప్రకటించాం, మీకు గుర్తుంటే ఆపరేషన్ సింధూర్. ఓకే, సీజ్ ఫైర్ అనకుండా దానికి పాజ్ ఇచ్చాం ఆపరేషన్ సింధూర్ కి May 10th రోజు. సరిగ్గా November 10th రోజు అటాక్ జరిగింది, ఎగ్జాక్ట్ 6 months. ఓకే, అండ్ దట్ టు రెడ్ ఫోర్ట్ ఢిల్లీ. ఓకే, అండ్ నవంబర్ నెలలోనే 2008లో ముంబై అటాక్ జరిగింది, November 26th రోజు జరిగింది 2008. సో వాణిజ్య రాజధాని, ఇది పొలిటికల్ రాజధాని. సో దేర్ మస్ట్ బి, అంటే వీళ్ళు అంత సింపుల్ గా ఏదో చేస్తున్నారని అనుకోవడానికి లేదు, ఇందులో వెనకాల చాలా ఉన్నాయి లెక్కలు. సో రైజిన్ కి సంబంధించిన దాంట్లో కూడా ఇప్పుడు ATS పోలీసులు అరెస్ట్ చేసిన దాంట్లో కూడా రైజిన్ ని పట్టుకున్నారు. రైజిన్ కి సంబంధించినటువంటి ఆపరేషన్. ఓవైపేమో ఒకడు విష పదార్థాలు పెట్టి చంపాలనుకుంటాడు, ఒకడేమో డ్రోన్లతో అటాక్ చేయాలనుకుంటాడు, ఒకడేమో కాల్చి చంపాలనుకుంటాడు, ఒకడేమో తనకు తాను పేల్చుకొని చావాలనుకుంటాడు. ఒకటే చంపడం. దీనిలో నేను భరత్ గారు ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నా అండి. రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు అసలు మన దేశంలో టెర్రర్ లెజిస్లేషన్ లేదండి, అట్లా నడిపించింది కాంగ్రెస్ అన్ని సంవత్సరాల వరకు. 2001లో వాజ్పేయి గారు వచ్చిన తర్వాత పోటా యాక్ట్ ని తీసుకొచ్చాను. వాజ్పేయి గారు తెచ్చినాక పోటా యాక్ట్ ని 2004లో ఇటలీ మాత ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ రాగానే దాన్ని తీసేసిండ్రు. ఏమేమి మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు అంటే, టెర్రరిస్ట్ మీరు ఏం పనులు చేసినా కూడా మేము ప్రొటెక్షన్ ఇస్తాము అని. అందుకే 2004 నుంచి 2014 వరకు చూడండి 8,000 మంది చచ్చిపోయింది ఈ టెర్రర్ అటాక్స్ వల్ల. అది నార్మల్ టెర్రర్ అటాక్స్ అన్నిట్లలో సివిలియన్స్ చనిపోయిన తర్వాత మళ్ళీ సివిలియన్స్ మీద మధ్యలో అది బెంగళూరు కేఫ్ తర్వాత పహల్గామ్ లో సివిలియన్స్ మీద మళ్ళీ అటాక్. అయితే వీళ్ళు ఎక్కువ బ్లాస్టులు మల్టిపుల్ చేస్తారు. ఎప్పుడైనా కూడా బాంబ్ బ్లాస్ట్ టెర్రరిస్ట్ ప్లాన్ ఒక్క చోట చేయాలని ఉండదండి, ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో కనీసం ఒక 5-10 చోట్లలో చేయడం అనేది వీళ్ళ టార్గెట్ ఉంటుంది. అప్పుడు మనము గోకుల్ చాట్ అప్పుడు కూడా చూడండి, గోకుల్ చాట్, లుంబిని పార్క్, ఇంకొకటి. సో 3-4 గ్రూప్ గా చేస్తారు. సింగిల్ గా సూసైడ్ బాంబర్స్ ఒక్కటే వెళ్ళేసి చిన్న విధ్వంసం చేయడం వల్ల ఎక్కువ టెర్రర్ ఫైల్ అవ్వదు. కాబట్టి ఎక్కువ టెర్రర్ స్ప్రెడ్ అవ్వాలి అంటే ఏంటిదంటే మల్టిపుల్ చోట్లలో అటాక్స్ చేస్తారు. మళ్ళీ ఈవెన్ ఇప్పుడు కూడా ఇంత అటాక్ చేసిన తర్వాత వాళ్ళ రైసిన్ కూడా చేసిండ్రు, మేము ప్రసాదాలలో కలుపుతాం లేదా డ్రోన్ నుంచి వెళ్ళి స్ప్రెడ్ చేస్తాం, అందులో హిందూ ముస్లిం క్రిస్టియన్ సంబంధం లేకుండా మాస్ కిల్లింగ్స్ జరుగుతాయి, దాంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం పడిపోవాలి, నరేంద్ర మోదీని గిల్టీగా క్రియేట్ చేయాలి అనే వీళ్ళ ఇంటెన్షన్ కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే
హుస్సేన్ దల్వాయి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఏమని అంటున్నారంటే కశ్మీర్ లో జరిగిన అన్యాయం వల్ల ఆర్టికల్ 370 తీసేయడం వల్ల కశ్మీర్ లో జరిగిన అన్యాయం వల్ల పిల్లలు ఇట్లా తయారైతున్నారు అట. ఆ పిల్లలలో మరి బాధితులే కాదు, డాక్టర్లు ఎందుకు ఉంటున్నారు? నెలకు 4 లక్షల జీతం సంపాదించే వ్యక్తి టెర్రరిస్ట్ అవుతున్నాడు అంటే అదొక పుస్తకం నుంచి వాళ్ళు నేర్చుకొని మౌలవీలు వాళ్ళకి ఇస్తున్న ఇన్స్పిరేషన్ అనే విషయాన్ని వీళ్ళు ఒప్పుకున్న పైకి చెప్పరు. మనం అంటే దాన్ని వాళ్ళ మతం పట్ల మనకున్న ద్వేషం అని అంటారు. పాక్ లో కూడా చూడండి, ఏ ప్రాబ్లం వచ్చినా అక్కడ తిండికి లేదు, రొట్టె లేదు, అడుక్క తింటున్నారు, కూరగాయలు పండించుకుంటలేరు. అయితే సివిలియన్స్ లోపల వాళ్ళకు వ్యతిరేకత అడుక్క తింటున్నా వాళ్ళ ఉద్దేశం ఇంతకుముందు సాయి గారు చెప్పినట్టు పాకిస్తాన్ పునాదులే అక్కడ భారతదేశ వ్యతిరేకత మీద ఉన్నాయి. వాళ్ళు బతికేదే వ్యతిరేకత మీద. పాజిటివ్ యాడ్ చేస్తాను. ఇందాక మోనిక గారు చాలా కరెక్ట్ పాయింట్ రైజ్ చేశారు. రియల్లీ చాలా ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అంశం ఇది. వీరు అన్న మాట ఏంటంటే యాక్చువల్లీ టెర్రరిస్ట్ దాడులకు కారణం ఏంటి అనంటే హిందూ ఎక్స్ట్రీమిస్ట్ ప్రభుత్వాలు అప్రెషన్ కి గురి చేయడం వల్ల ఇదంతా జరుగుతోంది అని. అంటే ఇది కౌంటర్ యాక్ట్ మాత్రమే అని. ఇది ఇప్పుడు కాదు, ఈవెన్ ఒక కాంగ్రెస్ లీడర్ కోట్ చేశారు కదా. నిజానికి ఇండియన్ ముజాహిదీన్ ఈ భారతదేశంలో ఏర్పడడానికి అసలు కారణమే బాబ్రీ కూల్చివేత అనేది కాంగ్రెస్ చాలా సందర్భాల్లో మాట్లాడిన మాట. ఓకే, ఇండియన్ ముజాహిదీన్ అనేది ఏర్పడేది దానికోసమని. నిజానికి అర్థం కావాల్సింది ఏంటంటే సార్, ఇందాక మీరు అన్నారు సార్, ఏదైనా సరే ఓకే అని, పాకిస్తాన్ హమ్ ఘాస్ ఖాయేంగే లేకిన్ ఆటమ్ బాంబ్ లేకే ఆయేంగే అన్నది. ఓకే, వాళ్ళ స్లోగన్ అది. మేము గడ్డి తింటాం గానీ ఆటమ్ బాంబ్ తీసుకొస్తామని. ఆ తర్వాత 1000 year వార్ అన్నారు వాళ్ళు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో భారతదేశం తోటి మేము 1000 ఏళ్ల యుద్ధం చేస్తామని జుల్ఫికర్ అలీ భుట్టో ప్రకటించారు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా వి బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అన్నారు. ఓకే, సో 1000 రకాలుగా కోతలు కోసి రక్తపాతం సృష్టిస్తాము భారతదేశానికని పాకిస్తాన్ పాలసీగా పెట్టుకుంది. ఆ తర్వాతే 80s లో కశ్మీర్ ఇన్సర్జెన్సీ మొదలైంది. కశ్మీర్ లో జెనసైడ్ జరిగింది 80s లోనే. అప్పటికి ఇంకా బాబ్రీ కూల్చివేత జరగలేదు. కశ్మీర్ నుంచి ఇక కొట్టుకుంటూ ఇక్కడ ఇండియాలోనే ఇండియన్ ముజాహిదీన్ ఏర్పాటు చేసి తీసుకొచ్చారు. అంతేగాని దాన్ని బాబ్రీకి ఆపాదిస్తారో లేదంటే గోద్రా తర్వాత జరిగినటువంటి అల్లర్లకి ఆపాదించి ఈ టెర్రరిజం తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ వాట్ నేను ఇందాక అన్నది, మౌనిక గారు అన్నది కరెక్ట్. యాక్చువల్ రియాక్షన్ మాత్రమే ఇది టెర్రరిస్ట్లది అని చెప్పే ఒక వైట్ వాష్ చేసే ప్రయత్నం చూస్తారు. అది పెద్ద కుట్ర. అసలు ఫస్ట్ ప్రొయాక్టివ్ అప్రోచ్ తోటి ఉంటారు టెర్రరిస్టులు. మళ్ళీ ఇది ఎట్లా తీసుకొస్తారు యాంగిల్ అంటే, ఇప్పుడు కశ్మీర్ లో ఆర్టికల్ 370 తీసేసిండ్రు, అక్కడ ఇట్లా చేసిండ్రు కాబట్టి అక్కడ పిల్లలు ఈ అటాక్ చేసిండ్రు, ఢిల్లీ బ్లాస్ట్ అని అంటారు. మరి అదే కశ్మీర్ లో కశ్మీర్ హిందూస్ ని, కశ్మీర్ పండితుల్ని, హిందువుల్ని అక్కడి నుంచి వెళ్ళి ఎక్సోడస్ చేసిండ్రు కదా. మరి అక్కడి నుంచి వెళ్ళి గలీవ్ చలీవ్ అని అన్నప్పుడు వాళ్ళందరూ వచ్చేసిండ్రు కదా. మరి వాళ్ళు ఎవరు టెర్రరిస్టులుగా తయారు కాలేదు కదా అని అన్నప్పుడు వాళ్ళు దానికి ఆన్సర్ ఉండదు. మళ్ళీ కశ్మీర్ లో మీకు ఇంత అన్యాయం జరుగుతుంది అని మీరు అన్నప్పుడు ఇక్కడ హిందువులు టెర్రరిస్టులుగా మారలేదు కదా అనగానే గుజరాత్ రైట్స్ ని తీసుకొస్తారు. గుజరాత్ రైట్స్ కి వాళ్ళు చేసిన యాక్షన్ ఏంటిది? కరసేవకులను కోచ్ లో మీరు చంపిండ్రు కదా అని అన్నప్పుడు దానికి మాట్లాడారు. అంటే వీళ్ళు ఏంటిదంటే వాళ్ళు చేసిన యాక్షన్ కి మనం ఇచ్చే రియాక్షన్ కి మళ్ళీ యాక్షన్ ఇస్తారు అనమాట. అంటే ఏముంటదంటే మీరు మమ్మల్ని ఏం చేసినా ఏమనొద్దు, అప్పుడు ఏంటిది వాళ్ళ గజ్వే హింద్ అనే ప్లాన్ సక్సెస్ కావాలి, భారతదేశాన్ని ఇస్లామిక్ నేషన్ చేయాలి, తద్వారా మత వ్యాప్తి. సరే, అది ఒక్కళ్ళిద్దరు అనుకోవచ్చు కానీ భారతదేశాన్ని ఎంతో మంది ఔరంగజేబులో ఏం చేయలేకపోయారు. ఇస్లామిక్ దేశం అంటే ఎవరి మతం వాళ్ళు ఉండొచ్చు కానీ మా మతం జనాభా పెరగాలి, మిగతా వాళ్ళకి తగ్గాలి అంటే అది పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో సాధ్యమైంది. పాకిస్తాన్ లో అంతే కదా, పాకిస్తాన్ లో 20% నుంచి 1%కి వచ్చారు, బంగ్లాదేశ్ లో జరిగింది. భారతదేశంలో పాసిబుల్ కాదు, సాధ్యం కాదు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అఖండ భారత్ లో భాగమే. అక్కడ అయింది కానీ భారతదేశంలో అయితే కాదు. అది భారతదేశంలో ఎన్నో టెస్ట్ చాలా ఏమంటారు ఇక్కడ చాలా పరిష్కారం ఇంతకంటే గడ్డు సమయం మొఘలుల సమయంలో 1000 సంవత్సరాలు పట్టింది మన భారతదేశాన్ని ఆక్యుపై చేయడానికి. ఎంతో మంది దాడులు చేశారు. మొఘలుల సమయంలో మతం మార్చుకుంటావా, బతుకుతావా, చస్తావా అన్న మతం మారలే కదా. చాలా మంది, కొద్దిమంది మారిన వాళ్ళే. ఇప్పుడు ఇండియన్ ముస్లిమ్స్ అందరూ కూడా ఆ సమయంలో మతం మారిన వాళ్ళే. మతం మారిన హిందువులే కదా. ఒకప్పుడు హిందువులుగానే కన్సిడర్ చేయలే కదా. సో అందుకనే అంటే మొన్న ఎవరు అంటే గనక ఏమంటారు, భారతదేశంలో హిందూ మతాన్ని భారతదేశం నుంచి తుడిచిపెట్టడం చాలా ప్రయోగశాలలు అన్ని దేశాలు అయిపోయినాయి. 56 దేశాలు అయినాయి కానీ భారతదేశం కాలేదంటే ఎన్నో టెస్ట్లకు ఎన్నో పరీక్షలకు నిలబడ్డది. ఇప్పుడు
ఐక్యత వచ్చిన తర్వాత ఈ దశలో ఇంత ఐక్యత సేమ్ టైం ఏదైతే పోలరైజేషన్ ఉందో హిందూ పోలరైజేషన్ వచ్చిన తర్వాత ఈ భారతదేశం నుంచి హిందూ మతాన్ని వేరు చేయడం ఎవరి వల్ల కాదు. ఎవరు భారతదేశంలో హిందువుల వెంట్రుకు కూడా వీకలేరు, అది మాత్రం నేను చెప్తా. ఇటువంటి దాడులు ఎన్నన్నా చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, కానీ అది పాసిబుల్ కాదు. యూనిటీ వచ్చింది. ఇంతకంటే గడ్డు సమయం అంటే మొఘళ్ళ సమయంలో 17th సెంచరీ 16th సెంచరీ ఆ సమయంలో కూడా శివాజీ లాంటి వాడు వచ్చి పోరాడాడు. ఇప్పుడు ఇంకొక శివాజీనే కదా ఇక్కడ ఉంది. అదే శివాజీ మళ్ళీ ఇప్పుడు వచ్చి నిలబడ్డాడండి. సో ఎప్పటికైనా సరే యదా యదా హి ధర్మస్య, ఖచ్చితంగా ఆ టైంకి కృష్ణ పరమాత్మ ఆ టైంలో శివాజీని పంపించాడు, ఈ టైంలో మోదీని పంపించాడు. మళ్ళీ రాను నెక్స్ట్ టైం యోగి అనేటటువంటి శివాజీ వస్తాడు డెఫినెట్లీ. ఓకే, మరి మీరు అట్లా అంతలా ఆకాశానికి ఎత్తుతూ చాలా గొప్పదే గానీ శివాజీని మోదీని కలపకండి సార్. కాలక్రమేణా అప్పుడు శివాజీ కత్తి పట్టాడేమో, ఇప్పుడు యుక్తితోటి చేస్తున్నారు. వేరే విధంగా కాదు. నేనేమంటా అంటే పబ్లిక్ మూవ్మెంటే నేతను తయారు చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ప్రజల అవేర్నెస్ వచ్చింది లాస్ట్ 10-15 సంవత్సరాల్లో మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నాం, అది కనబడుతుంది. హిందూ యూనిటీ. మీరు హనుమాన్ యాత్ర పెట్టండి, ఎంతమంది వస్తున్నారు. రామనవమి శోభాయాత్ర పెట్టండి హైదరాబాద్ గల్లీల్లో, ఎక్కడైనా ప్రతి చోట రామనవమి శోభాయాత్ర ఎక్కడ ఇంతకుముందు జరిగేది ఎన్ని చోట్ల, ఇప్పుడు ఎన్ని చోట్ల జరుగుతుంది. సో అవేర్నెస్ వచ్చింది మనకు, మన ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతుంది, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతుందని నేను ఈ వేదికగా చెప్పదలుచుకున్నా. ఇతర మతాల ధర్మాలని రెస్పెక్ట్ చేస్తాం, ఇతర మతాలని కూడా రెస్పెక్ట్ చేస్తాం, కానీ హిందూ పాపులేషన్ తగ్గించి మా పాపులేషన్ పెంచుకుంటామంటే ఆ కుట్రలు చెల్లవు, ఆ కుట్రలు కుదరవు. ఎంత మాత్రం ఈ మతం ద్వారా ఫోర్స్డ్ కన్వర్షన్ చేస్తామని అనుకుంటే ఆ కుట్రలు చెల్లవు. తర్వాత ఈ అటాకులు చేసి చంపి భయపెడతామంటే కూడా కుదరదు. దానివల్ల మీ మతం మీద వ్యతిరేకత వస్తుంది, అది ఆలోచించుకోండి. వస్తుంది కదా, ఆపరేషన్ సింధూర్ అయినా లేకపోతే జరిగిన సంఘటన అయినా డిస్కషన్ జరుగుతుంది కదా, చర్చ జరుగుతుంది కదా. మురళీ మనోహర్ గారు ఏమైనా యాడ్ చేస్తారా? నేను నెక్స్ట్ మావోయిస్ట్ రిలేటెడ్ టాపిక్ చర్చ జరుగుతుంది, ఎంజాయ్ చేస్తున్నాను. నో అయితే ఇప్పుడు బార్డర్స్ లో దేశాన్ని కాపాడడానికి మనకు ఆర్మీ ఉంది, చాలా బలంగా ఉంది. మొన్నటి పాకిస్తాన్ జరిగిన కొన్ని గంటల యుద్ధం ఎలా జరిగింది, మనం ఎలా ఫినిష్ చేయాలి, స్టార్ట్ చేయాలనుకున్నా మనం చేస్తాము, క్లోజ్ చేయాలనుకున్నా మనం చేస్తాము, అన్ని మన చేతిలో ఉన్నాయి ఇప్పుడు. కనుక ఒక దాడి చేస్తే 2 దాడులు చేయగలము, దీంట్లో సమస్య లేదు. కనుక అది మోడీ ఉండని ఇంకొకరు ఉండని ఆర్మీ వరకు మనం చాలా బలంగా ఉన్నాము, ఆయుధాలు బలంగా సమకూర్చుకున్నాము, ఇదంతా ఓకే. విదేశాల నుంచి మనం కాపాడుకుంటాము. కానీ విత్ ఇన్ ది కంట్రీ దెర్ ఈస్ అనదర్ వార్ ఆఫ్ నరేటివ్స్. ఈ వార్ ఆఫ్ నరేటివ్స్ మోడీ ఫైట్ చేయలేడు, ఇది లేదా బీజేపీ ఫైట్ చేయలేదు, రాజకీయ పార్టీలు ఉల్టా పుల్టా మాట్లాడుతున్నాయి. కనుక ఇంత ఒక డాక్టర్స్ నెట్వర్క్ ఒకటి బయటకు వచ్చి ఇంత పెద్ద ఆపరేషన్ చేస్తే ఒకడు అంటాడు ఎంత ఒత్తిడిలో ఉన్నారో పాపం, ఇంత దూరం వచ్చారు వాళ్ళు, ఇలాంటివి చేయగలుగుతున్నారంటే ఎంత ఒత్తిడిలో ఉన్నారో వాళ్ళు. ఇలా ఒక నరేటివ్ బయటికి వస్తే మీరేం చేస్తారండి? మనకు ది వైర్ అనేటువంటి విషయము పైనుంచి వస్తే అనేక తెలుగు ఛానల్స్ లో దాన్ని అనువాదం మాట్లాడే వాళ్ళు మన అన్ని అంటే తమిళంలో, తెలుగులో, కన్నడంలో, మరాఠీలో మాట్లాడే ఈ లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ ఈ దేశంలో మన మైండ్ పైన వార్ చేస్తుంది. ఇది చాలా ప్రమాదం. దీన్ని మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. మనం తక్కువ మందిని మాట్లాడుతున్నాము. ఈ యొక్క నరేటివ్స్ ను ఖండించడంలో మనము ఫెనెటిక్ గా ఉంటే లాభం లేదు. దేర్ ఆర్ సమ్ పీపుల్ వెరీ న్యూట్రల్, దే లవ్ బి న్యూట్రల్స్. ఇది కామన్ మ్యాన్ చెప్పేది, నేను పొలిటికల్లీ అఫిలియేటెడ్ కాకుండా. సరే, అందరూ బహిరంగంగా ఎక్స్ప్రెస్ చేయలేరు కానీ ఓటు ద్వారానో వేరే విధంగా ద్వారానో ఎక్స్ప్రెస్ చేస్తారు. కానీ ఈ నరేటివ్స్ కొన్ని ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. బయట సెక్యులర్ గా కనిపించాలని ఇబ్బందులు ఉండొచ్చు. లోపల ఏమంటారు, ఎక్స్ప్రెస్ చేస్తున్న వాళ్ళు
సరే సందర్భం వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనలాంటి వాళ్ళం ప్రాపర్ కంటెంట్ ఇవ్వకపోతే అది ఒక రోజు ప్రమాదం అవుతుంది అనేది నా యొక్క భయాన్ని వ్యక్తం చేస్తున్నా. కంటెంట్ ఇచ్చే వాళ్ళు తక్కువ అయిపోతున్నారు. ఫెనెటిక్ కంటెంట్ కాకుండా రీజనబుల్ విత్ రీజనింగ్ తోటి ఇచ్చేటువంటి కంటెంట్ ఇచ్చే వాళ్ళ యొక్క అవసరం ఈ దేశంలో చాలా ఉంది. అనేక దేశాల్లో జెన్జీ ఉద్యమాలు ఇవన్నీ కూడా దాని కారణంగానే వస్తున్నాయి. మన మైండ్ పైన ఆపరేట్ చేస్తున్నారు. జెన్జీని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి అందరికన్నా బాగా అర్థం చేసుకున్న వ్యక్తి కనుక ఆయన్నే ఈ సోషల్ మీడియాలో అందరికన్నా బలంగా ఉంటాడు కనుక ఇక్కడ జెన్జీ అనేది ఆయనకే కనెక్ట్ అయిపోయింది. ఎందుకు రావాలి జెన్జీ? ప్రజాస్వామ్యం లేని చోట జెన్జీ రావాలి. రోజుకో 6 నెలలకు ఎలక్షన్ జరుగుతుంటే ఎందుకు జెన్జీ రావాలి? మీకు నచ్చని ప్రభుత్వం ఎలక్ట్ కాకపోతే జెన్జీ రావాలా? ప్రభుత్వాలతో అవసరం లేదు, నేషనలిస్ట్ జెన్జీ రావాలి మన వ్యూస్ కారణంగా, మన కంటెంట్ కారణంగా అని నా ఉద్దేశం. నేను అనేది ఏంటంటే జెన్జీ రావాలి అని అనుకునే వాళ్ళకి ఒకటే క్వశ్చన్, మీకు నచ్చకపోతే మీరు గెలవకపోతే జెన్జీ రావాలి. 6 నెలలకు ఎలక్షన్ జరుగుతుంది కదా, 6 నెలలకు ఎలక్షన్ జరుగుతుంది కదా. రిఫ్లెక్ట్ నేనేమంటున్నా, ఉల్టా వస్తున్నారు. జెన్జీ ఇప్పుడు ఉల్టా ఉంది. దేశాన్ని కాపాడుకునే జెన్జీ తయారైంది. దానికి మనం కంటెంట్ ఇవ్వగలిగితే చాలు అని నా ఉద్దేశం. జెన్జీ నిజానికి నేషనలిస్టిక్ జెన్జీ రావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటు చర్చను క్లోజ్ చేసే ముందు, ఇటువంటి వాళ్ళు ఈ మైండ్ సెట్ రాడికలైజ్ ఏదైతే మైండ్ సెట్ ఉందో పదే నేను చెప్తున్నాను ఏంటంటే, ఇస్లాంలో కూడా చాలా మంది లిబరల్స్ ఉన్నారు. మా మతం ఇది కాదు అని నాతో డిస్కస్ చేసిన వాళ్ళు ఉన్నారు. మా మతం విధానం ఇటువంటిది కాదు, వీళ్ళు తప్పుడు అని చెప్తున్నారు అన్నవాళ్ళు. సో ఈ మతంలో రాడికల్ రైజ్ కాకుండా చూసే బాధ్యత వాళ్ళది. ఎందుకంటే దీనివల్ల వాళ్ళ మతానికి చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఏ భద్రతా బలగాలో వాళ్ళో వీళ్ళో పసిగట్టలేరు. ఎవరు చేయగలుగుతారు? వాళ్ళు చేయగలిగింది కాబట్టి 2900 కిలోల పేలుడు పదార్థాలు పట్టుకోగలిగారు. అయినా సరే ఒకడు సూసైడ్, ఇక నేను చావడానికి కూడా సిద్ధం అంటే ఏదైనా చేయొచ్చు. సరే విఐపి ప్రధానమంత్రి దగ్గర ముఖ్యమంత్రి దగ్గర వాళ్ళ దగ్గరకు పోయే ముందు చెక్ చేస్తారు, కానీ మిగతా వాళ్ళు రోడ్డు మీద తిరగడానికి ఇబ్బంది ఉండదు కదా. ఇంత 120 కోట్ల పాపులేషన్ అయ్యాయి, ఇప్పుడు 130-140 కోట్ల పాపులేషన్ కాబట్టి. సో ఇప్పుడు ఒక విషయం భరత్ గారు, ఇప్పుడు మనం వాళ్ళు మాట్లాడటం లేదు అని మనం ఎంత ఫీల్ అవుతున్నామో, వాళ్ళని మాట్లాడించే దశగా ఇప్పుడు ముల్లాలు మౌలీలు మిగిలిన వాళ్ళు నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ ఉన్నారండి. సో వాళ్ళని మనము బయటికి వచ్చి చెప్పేటటువంటి వాళ్ళది ఎక్స్ప్రెస్ చేసేటటువంటి సిచ్యుయేషన్ కూడా మనం తీసుకురావాలి. కాదు, నేను ఆ ప్రయత్నంలో ఉన్నా. ఎందుకంటే నేనున్న ఏరియా మొత్తం ముస్లిమ్స్. మొన్న నేను వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి చెప్పిన 18 ఏళ్ల నుంచి మనం కలిసి ఉన్నాము, ఇలాంటివి ఏమీ లేదు. ఇది రాను రాను ఎలా తయారైందంటే మీకు మాకు మధ్య కూడా విభేదాలు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నంత కాలం కలిసి బ్రతకాల్సిందే, మీ వస్తువులు మేము కొనుక్కోవాల్సిందే, మా వస్తువులు మీరు కొనుక్కోవాల్సిందే, మీ సేవలు మాకు కావాలి, మా సేవలు మీకు కావాలి. ఇప్పుడు ఈ విభేదాలు వచ్చినాయి అంటే నష్టపోయేది ఎక్కువ శాతం ఎవరుంటారు? ఒకసారి ఆలోచించండి అని అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మ మాకు కొంచెం టైం ఇస్తే మేము ఒక వేదిక ఏర్పాటు చేసి మేము జనాల మధ్యకి డెఫినెట్ గా వస్తామన్నారు. చూడాలి అది ఎంతవరకు. అంటే ఒక ప్రయత్నం, ఒక అడుగైతే మనం ఇలాంటివి కూడా ముందుకు తీసుకెళ్ళగలిగితే, ఎందుకంటే ఇప్పుడు ఎవరు అడగకుండా వస్తే భయం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే హిందువులు ఎప్పుడు మాట్లాడుకోవడం తప్పితే చేతల వైపు అనేటటువంటిది తక్కువ ఉంది. కాబట్టి నా ప్రయత్నంగా నేను ఇది మొదలు పెట్టాను. చూడాలి ఒక 2-3 days లో ఏం జరుగుతుంది. సక్సెస్ కావాలి. ఖచ్చితంగా మిమ్మల్ని కూడా పిలుస్తాను ఆ వేదిక మీద. సక్సెస్ గా ఖండించే వాళ్ళు కావాలి. ఎందుకంటే 20 కోట్ల ఇండోనేషియా తర్వాత అత్యధిక ముస్లిం పాపులేషన్ భారతదేశమే. సో ఈ మొత్తం వ్యవహారంలో మీ మతానికి చెడ్డ పేరు వస్తుంది, ఈ విధంగా మీ మతంలో రాడికల్ కాకుండా చూడండి. ఎందుకంటే చుట్టుపక్కల ఉండేది కూడా ఆ ఇంట్లో వాళ్ళు లేకపోతే దాని రిలేటివ్స్. ముస్లిమ్స్ ఎక్కడ కూడా ఐసోలేటెడ్ గా ఉండరు, చుట్టుపక్కల కూడా ఎక్కువ ఒకే చోట ఉంటారు. సో ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్లే అబ్జర్వ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అలర్ట్ చేయాల్సిన అవసరం కూడా వాళ్ళ మీద ఉంది. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇంకా వినకపోతే అథారిటీస్ కి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళే ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. అందుకని ఈ ఇష్యూను మనం టేకప్ చేసుకున్నాం. థ్యాంక్ యూ మౌనిక శంకర్ గారు, మీరు ఉండండి, ప్రియా చౌదరి గారు, అదేవిధంగా మురళీ మనోహర్ గారు. సో స్పందన, ఓవరాల్ గా చాలా సెన్సేషనల్ విషయాలు రోజు రోజుకు బయటకు వస్తున్నాయి. ఇంట్రాగేషన్, ఎన్ఐఏ, నిజంగా ఇవన్నీ జరిగితే ఎట్లా ఉండేదో.
ఆలోచిస్తేనే మనకు భయం వేస్తుంది. December 6th ఇవన్నీ జరుగుతాయి. పట్టుకున్నారని తెలిసిన తర్వాత వీళ్ళు పట్టుకున్నారని తెలిసి నేను ఎట్లాగో నన్ను పట్టుకుంటారు, నేను ఎట్లాగో పట్టుకున్న తర్వాత ఇబ్బందులు అయ్యే బదులు నేను చనిపోతా 100 మందిని చంపుతా అనే విధంగా ఆ ఉమర్ వీడియో ఉంది. దాన్ని మనం పబ్లిష్ చేయలేకపోతున్నాం బికాస్ ఆఫ్ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్. దాని ప్రకారం మనం పబ్లిష్ చేయలేకపోతున్నాం. కానీ చాలా చాలా దారుణంగా మాట్లాడాడు. హైదరాబాద్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు ఎర్రకోట ఉగ్రదాడికి లింకులు ఉన్నట్లు తెలుస్తుంది. అంటే దీని వెనక పెద్ద నెట్వర్క్, చాలా పెద్ద నెట్వర్క్. చాలా ఇప్పుడు తెలిసింది గోరంతే, ఇంకా తెలియాల్సింది కొండంత. ఎందుకంటే ఎంత వాళ్ళని తీసుకుని ఎంత రాడికలైజేషన్ జరిగిందన్నది మనకు తెలుస్తుంది. సో చూద్దాం. దీన్ని ఆపాల్సిన ప్రధాన బాధ్యత కూడా తోటి ముస్లింలదే, లేకపోతే మతానికి చెడ్డ పేరు వస్తుంది. చెడ్డ పేరు రాకుండా ఉంటారు. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా అరే ఈ సహజీవనం చేస్తే కష్టం, పక్కన ఉంటే కష్టం, ఎక్కడే బాంబు పెళ్ళవుతాయో ఇలా ఒక అంటరాంతరానికి గురి కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నెగటివిటీ వచ్చింది. వాళ్ళు ఇస్లామోఫోబియా అని అంటారు. ఆ ఇస్లామోఫోబియా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే అని చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు DNA షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్డ్.